Welcome to Polyset online coaching subject in physics. Today discuss the chapter refraction of light at a curved surface. Video 2. Types of lenses. Types of lenses. First one, double convex lens. Second one, plano convex lens. Third one, converging lens. ఓకే. మనం ఇక్కడ డబుల్ కాన్వెక్స్ లెన్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ యొక్క డబుల్ కాన్వెక్స్ లెన్స్‌లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది థిక్‌గాను, ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్ ఎడ్జెస్ అనేవి థిన్నర్‌గా ఉన్నట్లయితే, వాటిని మనం ఇక్కడ డబుల్ కాన్వెక్స్ లెన్స్‌గా చెప్తామండి. ఓకే. నెక్స్ట్ వన్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అనేది ఒక కాన్వెక్స్ లెన్స్ నుంచి హారిజాంటల్‌గా ఒక ఫోకల్ లెంగ్త్ అనేది ట్రాన్స్మిట్ చేసినట్లయితే, ఆ యొక్క ఫోకల్ లెంగ్త్ అనేది కాన్వెక్స్ లెన్స్‌ని 2 ప్లేనో కాన్వెక్స్ లెన్స్‌గా డివైడ్ చేస్తుంది. ఓకే. ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్‌లో ఒక సైడ్ ఏమో ప్లెయిన్ గాను, ఇంకో సైడ్ ఏమో కాన్వెక్స్‌గా ఉంటుందండి. దీన్ని ప్లేనో కాన్వెక్స్ లెన్స్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ కన్వర్జింగ్ లెన్స్. ఈ యొక్క కన్వర్జింగ్ లెన్స్ వచ్చేపాటికి ఒక సైడ్ ఏమో నియర్లీ ప్లెయిన్ గాను, ఇంకో సైడ్ ఏమో కాన్వెక్స్ గాను ఉన్నట్లయితే వాటిని మనం ఇక్కడ కన్వర్జింగ్ లెన్స్ గా చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ మనం డబుల్ కాన్వెక్స్ లెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ యొక్క డబుల్ కాన్వెక్స్ లెన్స్ లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది థిన్నర్ గాను, ఆ యొక్క ఎడ్జెస్ ఏమో థిక్ గాను ఉన్నట్లయితే దాన్ని మనం ఇక్కడ డబుల్ కాన్వెక్స్ లెన్స్ గా చెప్పొచ్చు. అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏమో చాలా థిన్నర్ గా ఉంటుందండి. మందం తక్కువగా ఉంటుంది. ఎడ్జెస్ వచ్చేవాడికి బాగా థిక్‌గా ఉంటుందండి ఈ డబుల్ కాన్వెక్స్ లెన్స్‌లో. ఓకే. నెక్స్ట్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్‌లో ఒక సైడ్ ఏమో ప్లెయిన్ గాను, ఇంకో సైడ్ ఏమో కాన్వెక్స్‌గా ఉన్నట్లయితే, అంటే మనం ఇప్పుడు డబుల్ కాన్వెక్స్ లెన్స్ తీసుకొని, ఆ కాన్వెక్స్ లెన్స్‌లో నుంచి ఫోకల్ లెంగ్త్ అనేది మనం ఇన్సిడెంట్ చేసినప్పుడు, ఆ యొక్క ఫోకల్ లెంగ్త్ అనేది ప్లేనో కాన్వెక్స్ లెన్స్‌గా ఈ యొక్క డబుల్ కాన్వెక్స్ లెన్స్‌ని డివైడ్ చేస్తుంది. అలా డివైడ్ చేసినప్పుడు ఒక సైడ్ ఏమో ప్లెయిన్ గాను, ఇంకో సైడ్ ఏమో కాన్కేవ్‌గా ఉంటుందండి. దాన్ని మనం ఇక్కడ ప్లేనో కాన్కేవ్ లెన్స్‌గా చెప్తున్నాం. నెక్స్ట్ డైవర్జింగ్ లెన్స్. ఈ యొక్క డైవర్జింగ్ లెన్స్ కూడా ఒక సైడ్ ఏమో కాన్కేవ్ గాను, ఇంకో సైడ్ ఏమో నియర్లీ ప్లెయిన్ గాను ఉన్నట్లయితే దీన్ని మనం ఇక్కడ డైవర్జింగ్ లెన్స్ గా చెప్పొచ్చు. ఓకే. ఈ లెన్సెస్ అనేవి టెలిస్కోప్స్ లో కానీ, నెక్స్ట్ మనకి బైక్స్ లో కానీ, కార్స్ లో కానీ, అంటే మిర్రర్స్ కింద యూజ్ చేస్తారండి. ఇంకా కెమెరాస్ లో కానీ. ఓకే. మనం ఇంకా చెప్పాలంటే ఈ యొక్క లెన్సెస్ అనేవి మనకి రాకెట్ లాంచ్ చేస్తారు. ఎక్కడ ఎక్కడైనా స్పెసిఫిక్‌గా ఒక ఏరోస్పేస్‌లో లాంచ్ చేసినప్పుడు వాటికి ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి ఏరియాని మొత్తం కూడా కెమెరాలో షూట్ చేయడం కోసం ఈ లెన్సెస్ అనేవి యూజ్ చేస్తారు. ఓకే. మనం ఇంకా ఈ లెన్సెస్ అనేవి స్పెక్టికల్స్‌లో, అంటే మనం యూజ్ చేసేటువంటి స్పెక్టికల్స్‌లో ఈ యొక్క లెన్సెస్ అనేవి యూజ్ చేస్తారండి. ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ హ్యావింగ్ ఫోకల్ లెంగ్త్ f is divided into two plano convex lens by vertically as shown in figure. ఓకే. ఇక్కడ ఒక కాన్వెక్స్ లెన్స్ అనేది తీసుకున్నాడు. ఆ కాన్వెక్స్ లెన్స్ నుంచి ఏం చేశాడండి, ఒక ఫోకల్ లెంగ్త్ అనేది ట్రాన్స్మిట్ చేశాడు. ఆ యొక్క ఫోకల్ లెంగ్త్ అనేది ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఆ యొక్క కాన్వెక్స్ లెన్స్ అనేది డివైడ్ అయిందండి. ఎలా డివైడ్ అయిందండి? 2 ప్లేనో కాన్వెక్స్ లెన్స్. 2 ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఆల్రెడీ చెప్పానండి. ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటి? ఒక సైడ్ ఏమో ప్లెయిన్‌గా ఉంటుంది. ఇంకో సైడ్ ఏమో కాన్వెక్స్‌గా ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ ప్లేనో కాన్వెక్స్ లెన్స్‌గా చెప్పొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఈచ్ వన్ ఈస్ డబుల్డ్ ఇంటూ 2f. f is divided into two pieces horizontally, then focal length of each one is f. ఒక కాన్వెక్స్ లెన్స్ అనేది తీసుకున్నట్లయితే ఆ యొక్క కాన్వెక్స్ లో నుంచి హారిజెంటల్ గా ఫోకల్ లెంత్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అలా ఫోకల్ లెంత్ అనేది హారిజెంటల్ గా ట్రాన్స్మిట్ అయినప్పుడు ఆ యొక్క కాన్వెక్స్ లెన్స్ ని 2 పీసెస్ గా డివైడ్ చేస్తుంది. ఓకేనండి. ఆల్రెడీ మనం ఇక్కడ డయాగ్రామ్ లో చూడొచ్చు. నెక్స్ట్
two convex lengths of focal length f1 and f2 are separated by a distance d. ఓకే, ఇక్కడ టూ కాన్వెక్స్ లెన్సెస్ అనేవి తీసుకున్నాడు. ఆ యొక్క టూ కాన్వెక్స్ లెన్స్ అనేది ఫస్ట్ కాన్వెక్స్ లెన్స్ అనేది f1 తో డినోట్ చేయొచ్చు. ఇంకో సెకండ్ కాన్వెక్స్ లెన్స్ వచ్చేవాడికి f2 తో డినోట్ చేయొచ్చు. అంటే f1 కాన్వెక్స్ లెన్స్ కిను f2 కి కాన్వెక్స్ లెన్స్ కి ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని d అనేది లెటర్ తో డినోట్ చేశారు. అంటే రిజల్టెంట్ ఫోకల్ లెంత్ ఆ యొక్క f1 అండ్ f2 టూ కాన్వెక్స్ లెన్సెస్ కి ఉండే దూరం ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ రిజల్టెంట్ ఫోకల్ లెంత్ గా చెప్పొచ్చు. ఓకే, దాన్ని మనం ఇక్కడ ఫార్ములాలో అబ్జర్వ్ చేసినట్లయితే 1 బై by 1 f2 ఓకే, ఒక లెంత్ గా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ది కాన్వెక్స్ లెన్స్ ఈజ్ మేడ్ ఆఫ్ 3 సబ్స్టెన్సెస్. అంటే ఒక కాన్వెక్స్ లెన్సెస్ లో 3 సబ్స్టెన్సెస్ అనేవి ఉన్నట్లయితే దెన్ ఇట్ ఫార్మ్స్ 3 ఇమేజెస్. ఓకే, ఒక కాన్వెక్స్ లెన్స్ లో 3 సబ్స్టెన్సెస్ అనేవి ఉంటే 3 ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. బికాస్ 3 సబ్స్టెన్స్ ఆర్ హ్యావింగ్ 3 డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఆ యొక్క కాన్వెక్స్ లెన్స్ లో 3 సబ్స్టెన్సెస్ అనేవి ఉన్నట్లయితే 3 రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ అనేవి కూడా ఉంటాయి. హ్యాస్ 2 substances but it forms only one image. ఒకవేళ ఒక కాన్వెక్స్ లెన్స్ లో ఓన్లీ 2 సబ్స్టెన్సెస్ అనేవి ఉన్నట్లయితే ఓన్లీ 1 ఇమేజ్ మాత్రమే ఫామ్ అవుతాయి. ఓకే, చూడండి, మనం ఇక్కడ ఇమేజ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక కాన్వెక్స్ లెన్సెస్ లో 3 సబ్స్టెన్సెస్ అనేవి ఉన్నాయి. ఆ యొక్క 3 సబ్స్టెన్సెస్ అనేవి కూడా ఆ 3 కూడా 3 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అంటే ఆ యొక్క వాటి నుంచి ట్రాన్స్మిట్ అయ్యే లైట్ రేస్ అనేవి 3 ఇమేజెస్ గా ఫామ్ అవుతాయి. అంటే చూడండి, మనం ఇక్కడ బ్లాక్ లో కనిపించేది ఒక ఇమేజ్ ఫామ్ చేస్తుంది, రెడ్ లో కనిపించేదేమో ఒక ఇమేజ్ ఫామ్ చేస్తుంది, ఇంకోటి గ్రీన్ గా కనిపించేటువంటి లైట్ అనేది ఇంకో ఇమేజ్ ఫామ్ చేస్తుంది. అంటే 3 ఇమేజెస్ అనేవి 3 సబ్స్టెన్సెస్ ఉన్నప్పుడు 3 ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయండి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ పెరాక్సియల్ రేస్ అండి. పెరాక్సియల్ రేస్ అంటే ఇప్పుడు ది లైట్ రేస్ ఆర్ టు నియర్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ కాల్డ్ పెరాక్సియల్ రే. అంటే ది లైట్ రేస్ ఆర్ టు నియర్ ది ప్రిన్సిపల్ యాక్స్ ఆర్ కాల్డ్ పెరాక్సియల్ రే. ఓకే, మనం ఇప్పుడు ఏదైనా ఒక కాన్వెక్స్ లెన్స్ కానీ కాన్కేవ్ లెన్స్ కానీ తీసుకున్నప్పుడు ఒక లైట్ రే అనేది ఇన్సిడెంట్ చేసామండి. ఆ లైట్ రే అనేది ఇన్సిడెంట్ చేసినప్పుడు ఆ యొక్క లైట్ రే ఏదైతే ఆ యొక్క కాన్వెక్స్ లెన్స్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతుందో దాన్ని మనం ప్రిన్సిపల్ యాక్స్ గా చెప్పొచ్చు. ఆ యొక్క ప్రిన్సిపల్ యాక్స్ కి నియర్లీ అంటే నియర్లీ లైట్ రే ఆ యొక్క ప్రిన్సిపల్ యాక్స్ ప్యారలల్ గా ఒక లైట్ రే ఏదైతే నియర్ గా అంటే ఆ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ లైన్ కి దగ్గరగా ట్రాన్స్మిట్ అయ్యే లైట్ రే ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ పెరాక్సియల్ రేగా చెప్పొచ్చు. ఓకే, ఈ యొక్క పెరాక్సియల్ రేకి వచ్చేవాడికి లెన్స్ ఫార్ములా కానీ లెన్స్ మేకర్స్ ఫార్ములా కానీ అప్లికబుల్ గా ఉంటుంది. ఓకే, లెన్స్ ఫార్ములా అండ్ లెన్స్ మేకర్స్ ఫార్ములా ఆర్ అప్లికబుల్ ఫర్ పెరాక్సియల్ రేస్. Light ray are far away the principal axis are called mereaxial rays. Light rays are far away the principal axis are called mereaxial rays. Okay, ఈ యొక్క పెరాక్సియల్ రేస్ కి ఈ యొక్క మార్జినల్ రేస్ కానీ ఈ రెండు రేస్ కూడా
ఈ యొక్క లైట్ రేకి ప్యారలల్ గా మూవ్ అవుతాయి. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ రే ఏదైతే ఉందో దానికి ప్యారలల్ గా ఈ యొక్క పెరాక్సిల్ రేస్ కానీ, మార్జినల్ రేస్ కానీ ట్రాన్స్మిట్ అవుతాయి. ఓకే. మనం ఇక్కడ ఈ పెరాక్సిల్ రేస్ కానీ, మార్జినల్ రేస్ కానీ మనం డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ కి నియర్ గా ట్రావెల్ అయ్యే రే ఏదండి? పెరాక్సిల్ రే. ఓకే. అలాగే ఈ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ కి అంటే కొద్దిగా డిస్టెన్స్ అంటే పెరాక్సిల్ రేస్ కి నియర్ గా ట్రాన్స్మిట్ అవుతుందండి. అంటే మనం ఒక లైట్ అని ఇన్సిడెంట్ చేసినప్పుడు ఆ యొక్క కాన్వెక్స్ లెన్స్ కి ఎడ్జెస్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది. దాన్ని ఇక్కడ మార్జినల్ రేస్ గా చెప్పొచ్చు. ఓకే. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మార్జినల్ రేస్ ఫోకస్ ఉంది. దీంట్లో సర్క్యులర్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ ఉంది. పెరాక్సిల్ రేస్ ఫోకస్ అనేది ఇవన్నీ కూడా మనం ఇక్కడ డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ లెన్స్ ఎఫ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఈ యొక్క ఫోకల్ లెంగ్త్ కి ఎప్పుడూ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఓకే. దాన్ని 1/f ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ n-1. ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ లెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. ఈ యొక్క ఫోకల్ లెంగ్త్ కి ఎప్పుడూ కూడా ప్రపోర్షనల్ గా ఏముంటుందండి? వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ అనేది ఉంటుంది. ఫోకల్ లెంగ్త్ కి ఎప్పుడు కూడా ప్రపోర్షనాలిటీగా వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ అనేది ఉంటుంది. ఓకే. ఈ యొక్క ఫోకల్ లెంగ్త్ అనేది ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ మాక్సిమం. ఈ యొక్క ఫోకల్ లెంగ్త్ అనేది రెడ్ కలర్ ఎప్పుడు కూడా ఈ యొక్క ఫోకల్ లెంగ్త్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో అండి ఎప్పుడు కూడా ఈ కలర్ అనేది రెడ్ కలర్ అనేది మాక్సిమం గాను, వైలెట్ కలర్ ఈజ్ మినిమం. ఈ యొక్క వైలెట్ కలర్ అనేది ఎప్పుడు కూడా మినిమం గా ఉంటుందండి. ఓకే. ఫోకల్ పవర్. ఓకే. ఫోకల్ పవర్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ది పవర్ ఆఫ్ ఏ లెన్స్ ఈజ్ ది ఎబిలిటీ ఆఫ్ ది లెన్స్ టు బెండ్ ది లైట్ రేస్ ఫాలోయింగ్ ఆన్ ఇట్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై P. ఓకే. ది పవర్ ఆఫ్ లెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క ఫోకల్ పవర్ అనేది లైట్ ఇన్సిడెంట్ చేసినప్పుడు ఎలా ట్రాన్స్మిట్ అవుతుందండి? బెండ్ అయ్యి ట్రాన్స్మిట్ అవుతుంది. బెండ్ ది లైట్ రేస్ ఫాలోయింగ్ ఆన్ ఇట్ ఇట్ ఈస్ డినోటెడ్ బై P. ఈ యొక్క ఫోకల్ పవర్ ను మనం P అనే లెటర్ తో డినోట్ చేయొచ్చు. ఓకే. ది రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ లెన్స్ ఈజ్ కాల్డ్ ఫోకల్ పవర్. ఈ యొక్క ఫోకల్ లెంగ్త్ ను మనం రెసిప్రోకల్ చేసి మనం రాసినట్లయితే దాన్ని మనం ఇక్కడ ఫోకల్ పవర్ గా చెప్పొచ్చు. ఓకే. ఇక్కడ మనం పవర్ ఆఫ్ లెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క పవర్ ఆఫ్ లెన్స్ యొక్క ఫార్ములా అండి ది పవర్ ఆఫ్ ఏ లెన్స్ ఈజ్ ది రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. ఈ యొక్క ఫోకల్ లెంత్ రెసిప్రోకల్ గా ఉంటే దాన్ని మనం పవర్ ఆఫ్ లెన్స్ గా చెప్పొచ్చు. దీనికి ఫార్ములా ఏంటంటే P = 1/f × m. ఓకే. దీంట్లో 1/f. దీంట్లో F అంటేనేమో ఫోకల్ లెంత్ గా చెప్పొచ్చు, M అంటేనేమో మీటర్స్ గా చెప్పొచ్చు. ఓకే. మనం దీంట్లో వచ్చే వాల్యూ అనేది మనం మీటర్స్ గా కన్వర్ట్ చేసి చెప్పొచ్చండి. దాన్ని సెంటీమీటర్స్ లో కూడా కన్వర్ట్ చేసి చెప్పొచ్చు. ఓకే. దాన్ని ఇక్కడ F = ఆ వచ్చిన ఫోకల్ లెంత్ ను మనం రెసిప్రోకల్ గా నోట్ చేసామనుకోనండి. దాన్ని పవర్ ఆఫ్ లెన్స్ గా చెప్పాం కాబట్టి F = 1/P గా రాయొచ్చు. F అంటే ఏంటండి? ఫోకల్ లెంత్. 1/P అంటే పవర్ ఆఫ్ లెన్స్ గా చెప్పొచ్చు. ఓకే. దీంట్లో మనం ఇక పవర్ ఆఫ్ లెన్స్ కి మనం SI యూనిట్స్ లో ఏం చెప్తామంటే డయాప్టర్ గా చెప్పొచ్చు. ఈ యొక్క SI యూనిట్స్ ఆఫ్ పవర్ ఈజ్ డయాప్టర్. ఓకే. ఈ డయాప్టర్ ని క్యాపిటల్ D అనే లెటర్ తో డినోట్ చేస్తామండి. ఓకే. వన్ డయాప్టర్ ఈజ్ ద పవర్ ఆఫ్ లెన్స్ హూజ్ ఫోకల్ లెంత్ ఈజ్ 1 మీటర్. ఓకే. వన్ డయాప్టర్ ఈజ్ పవర్ ఆఫ్ లెన్స్ హూజ్ ఫోకల్ లెంత్ ఈజ్ 1 మీటర్. ఇక దీంట్లో మనం ఒక డయాప్టర్ అనేది ఒక ఫోకల్ లెంత్ కి 1 మీటర్ గా ఉంటుంది. ఓకే. ది పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ పాజిటివ్. ఓకే. ఈ యొక్క పవర్ ఆఫ్ లెన్స్ అనేది కాన్వెక్స్ లెన్స్ లో ఎలా ఉంటుందంటండి? పాజిటివ్ గా అంటే ధనాత్మకంగా ఉంటుందండి. ఓకే. పవర్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్ ఈజ్ నెగెటివ్. ఈ యొక్క పవర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ లో వచ్చేవాడికి నెగెటివ్ అంటే రుణాత్మకంగా ఇక పవర్ ఆఫ్ లెన్స్ అనేవి ఈ యొక్క కాన్కేవ్ లెన్స్ లో ఉంటాయి. మ్యాగ్నిఫికేషన్. ఓకే. మ్యాగ్నిఫికేషన్ అంటే మనం ఇప్పుడు లెన్సెస్ లో ఉండేటువంటి మ్యాగ్నిఫికేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క మ్యాగ్నిఫికేషన్ ని స్మాల్ m తో డినోట్ చేస్తాం. M = H∠I గా రాసామండి. ఓకే. H∠I అంటే ఇక్కడ ఈ యొక్క సైజ్ ఆఫ్ ఇమేజ్ ని మనం H∠I తో డినోట్ చేస్తాం. ఓకే. బై H∠O అనేది ఉందండి. అంటే సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్.
సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ వచ్చేవాడికి హెచ్ సఫెక్స్ ఓతో డినోట్ చేస్తామండి. ఓకేనండి, అదొక ఫార్ములా. దీంట్లో మనకి పాజిటివ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ అంటే దీంట్లో కాన్వెక్స్ లెన్సెస్లో కానీ, కాన్వెక్స్ లెన్స్లో కానీ, కాన్కేవ్ లెన్సెస్లో కానీ మనం దీంట్లో పాజిటివ్ ఇమేజెస్ కానీ, నెగిటివ్ కానీ వాటి గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఫర్ కాన్కేవ్ లెన్స్ m ఈక్వల్ టు పాజిటివ్ v లెస్ దాన్ 1. ఓకే, ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్లో సైజ్ ఆఫ్ ఇమేజ్ కానీ, సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్లో వచ్చే వాడికి పాజిటివ్గా ఉంటుంది. వాటిలో ఉండే వాల్యూస్ అనేది లెస్ దాన్ 1. ఓకే, లెస్ దాన్ 1 అంటే 1 కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ కాన్వెక్స్ లెన్స్ m ఈక్వల్ టు నెగిటివ్. ఓకే, ఈ కాన్వెక్స్ లెన్స్లో వచ్చేవాడికి సైజ్ ఆఫ్ ఇమేజ్ కానీ, సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ కానీ ఎలా ఉంటాయంటే నెగిటివ్గా ఉంటాయి, బట్ అలాగే పాజిటివ్గా కూడా ఉంటాయండి. ఓకే, అలా కాన్వెక్స్ లెన్స్లో నెగిటివ్గా ఇమేజ్ ఉన్నప్పుడు ఇన్వర్టెడ్గా ఉంటుందండి. ఓకే, ఒకవేళ కాన్వెక్స్ లెన్స్లో ఈ యొక్క పాజిటివ్గా ఇమేజ్ అనేది ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ద ఫోకస్, ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఆ యొక్క ఉండేటువంటి ఇమేజ్ అనేది వర్చువల్గా కానీ, ఎరెక్ట్గా కానీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ లెన్స్. ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్ నుంచి మన ఇమేజ్ ఫార్మేషన్ అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, దీంట్లో మనం ఇక్కడ ఒక కాన్వెక్స్ లెన్స్ అనేది తీసుకున్నామండి. కాన్వెక్స్ లెన్స్ అనేది ఇక్కడ 2f ఎక్కడైతే అంటే పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ లో మనం ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ చూస్తున్నప్పుడు కాన్వెక్స్ లెన్స్ లో ఆప్షన్ సి లో చూస్తే దీంట్లో 2f ఎక్కడైతే ఉందో అక్కడ ఇమేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. అక్కడ నుంచి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఈ యొక్క ప్యారలల్ గా అంటే యాక్సిస్ లైన్ కి ప్యారలల్ గా ఒక రే అనేది ఇన్స్టెంట్ చేసాము. అదేమైందండి, రిఫ్రాక్షన్ అయింది. ఓకే, రిఫ్రాక్షన్ అయ్యి ఆ యొక్క రిఫ్రాక్షన్ అయ్యండి ఒక కాన్వెక్స్ లెన్స్ లో నుంచి 2f నుంచి ఒక ఇమేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ నుంచి ట్రాన్స్మిట్ అయినప్పుడు ఈ యొక్క బెండే ట్రాన్స్మిట్ అయిందండి కాన్వెక్స్ లెన్స్ లో నుంచి. ఆ లైట్ అనేది బెండే ట్రాన్స్మిట్ అయ్యి 2f దగ్గర ట్రాన్స్మిట్ అయ్యిందండి. ఓకే, అలాగే ఇంకో లైట్ రే అనేది అంటే పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ నుంచి ఇంకో లైట్ రే అనేది ఇన్స్టెడ్ అయినప్పుడు ఆ యొక్క ఇన్స్టెంట్ అయ్యే లైట్ రే అనేది ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ట్రాన్స్మిట్ అయినాయి. ఆ రెండు కూడా ఈ యొక్క పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఆ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ 2f దగ్గర ఈ యొక్క ప్యారలల్ గా మూవ్ అయ్యేటువంటి ఒక రే అనేది, ఇంకోటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ అనేది రెండు కూడా 2f పొజిషన్ దగ్గర అంటే పొజిషన్ ఆఫ్ ఇమేజ్ దగ్గర మీట్ అయినాయండి. ఓకే, దీని నేచర్ ఆఫ్ సైజ్, దీని యొక్క నేచర్ ఆఫ్ సైజ్ అనే మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీని ఇక్కడ రియల్ గాను, ఇన్వర్టెడ్ గాను అండ్ సేమ్ సైజ్డ్ గాను ఉంటుందండి. ఓకే, దీని యొక్క ఇన్స్టెంట్ చేసిన లైట్ రే అనేది దేంట్లో మనం యూజ్ చేస్తామంటే టెలిస్కోప్స్ లో యూజ్ చేయొచ్చు. ఓకే, దీంట్లో యు అంటేనేమో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ గా చెప్పొచ్చండి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎలా ఉందండి, దీంట్లో నెగిటివ్ గా ఉంది అంటే రుణాత్మకంగా ఉందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేవాడికి ఇమేజ్ డిస్టెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే పాజిటివ్ గా ఉంది అంటే ధనాత్మకంగా ఉంది. ఓకే, దీంట్లో మనం ఇన్స్టెంట్ చేసిన ఫోకల్ లెంత్ ఏదైతే ఉందో ఎఫ్ అనేది ఎలా ఉందండి, పాజిటివ్ గా ఉందండి. ఓకే, నెక్స్ట్ మనం ఇమేజ్ దీంట్లో డి అని అబ్జర్వ్ చేసినట్లయితే పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, దీంట్లో పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంటే బిట్వీన్ ఎఫ్ అండ్ 2f గా ఉందండి. ఎఫ్ అండ్ 2f అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అంటే ఎఫ్ అండ్ 2f అంటే దీంట్లో 2f ఎఫ్ రెండు ఉన్నాయండి. ఆ రెండింటికి మిడిల్ లో నుంచి పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. అక్కడ నుంచి లైట్ రే అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే ఫస్ట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ట్రాన్స్మిట్ అయ్యి అక్కడ నుంచి రిఫ్రాక్షన్ అయ్యి బెండ్ అయి ట్రాన్స్మిట్ అవుతుంది. ఇంకో లైట్ రే అనేది ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్ లో నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి డైరెక్ట్ గా ఈ యొక్క లైట్ అనేది ట్రాన్స్మిట్ అయినాయి.
ఆ యొక్క 2 లైట్ రేస్ అనేవి పొజిషన్ ఆఫ్ ఇమేజ్. ఈ యొక్క ఇమేజ్ అనేది ఎక్కడ ఫార్మ్ చేస్తున్నాయి అంటే బై అండ్ 2F దగ్గర ఈ యొక్క బై అండ్ 2F దగ్గర ఇమేజ్ అనేది ఫార్మ్ చేసింది. పొజిషన్ ఆఫ్ ఇమేజ్. ఓకే. దీంట్లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమో ఎలా ఉందండి ఇక్కడ నెగెటివ్ గా ఉందండి. ఇమేజ్ డిస్టెన్స్ ఏమో పాజిటివ్ గా ఉంది. టోటల్‌గా ఇక్కడ ఫోకల్ లెంగ్త్ వచ్చేపాటికి పాజిటివ్ గా ఉందండి. ఓకే. అంటే పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమో బిట్వీన్ F అండ్ 2F దగ్గర పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఏమో బిట్వీన్ 2F దగ్గర ఉందండి. 2F అండ్ ఇన్ఫినిటీ దగ్గర కూడా ఉందని చెప్పొచ్చు. ఓకే. దీంట్లో మనం ఇక్కడ నేచర్ అండ్ సైజ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రియల్ అండ్ ఇన్వర్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్ గా ఉంటుందండి. దీంట్లో ఈ టైప్ ఆఫ్ లెన్సెస్ అనేవి దేంట్లో యూజ్ చేస్తామంటే సినిమా ప్రొజెక్టర్స్ లో యూజ్ చేస్తామండి. అంటే మనం ఇప్పుడు ఏదైనా థియేటర్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఫిలిం అనేది సినిమా రిలీజ్ చేసినప్పుడు ఆ యొక్క సినీ ఫిలిమ్స్ లో లైట్ అండ్ ఇన్సిడెంట్ చేసినప్పుడు అటువంటి వాటిలో ఈ టైప్ ఆఫ్ లెన్స్ యూజ్ చేసుకుని ఈ యొక్క లైట్ రేస్ అనేవి ఈ టైప్ లో ఇన్సిడెంట్ చేస్తారండి. అంటే యూజ్డ్ ఇన్ సినీ ప్రొజెక్టర్స్ లో ఈ టైప్ ఆఫ్ లెన్సెస్ అనేవి యూజ్ చేసి లైట్ ఇన్సిడెంట్ చేసి ఆ యొక్క స్క్రీన్ మీద ఈ యొక్క ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనం ఇంకో లెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే కాన్వెక్స్ లెన్స్ అనేది ఈ యొక్క దీంట్లో కూడా ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది F దగ్గర స్టార్ట్ అవుతుందండి. ఆ యొక్క F దగ్గర స్టార్ట్ అయినప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ లైన్ కి ప్యారలల్ గా ఒక లైట్ రే అనేది ట్రాన్స్మిట్ అయింది. ఇంకో లైట్ రే వచ్చేవాడికి ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ట్రాన్స్మిట్ అయింది. ఆ రెండు కూడా ఎక్కడ కూడా మీట్ అవ్వలేదు. అంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఇక్కడ ఎట్ F దగ్గర స్టార్ట్ అయింది. ఓకే. పొజిషన్ ఆఫ్ ఇమేజ్ వచ్చేవాడికి ఎట్ ఇన్ఫినిటీ. అంటే ఎక్కడ ఫామ్ అయిందో మనం కరెక్ట్ గా చెప్పలేము. ఓకే. దీన్ని మనం ఇక్కడ దీంట్లో ఇమేజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇమేజ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నెగిటివ్ గా ఉంటుంది. ఇమేజ్ డిస్టెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే పాజిటివ్ గా ఉంటుంది. దీంట్లో ఫోకల్ లెంగ్త్ కూడా ఎలా ఉంటుందండి పాజిటివ్ గా ఉంటుంది. ఓకే. దీని ఇక్కడ నేచర్ ఆఫ్ సైజ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రియల్ అండ్ ఇన్వర్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్ గా ఉంటుందండి. దీంట్లో నేచర్ అండ్ సైజ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రియల్ అండ్ ఇన్వర్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్ గా ఉంటుంది. ఓకే. ఈ టైప్ ఆఫ్ లెన్సెస్ అనేవి దేంట్లో యూజ్ చేస్తారంటే సెర్చ్ ఆఫ్ లైట్స్. అంటే లైట్ అనేది మనం ఫోకస్ చేస్తాం కదండి. అది ఎంత వరకు ట్రాన్స్మిట్ అవుతుంది అనేది కరెక్ట్ గా మనం చెప్పలేం. అంటే పొజిషన్ ఆఫ్ ఇమేజ్ అనేది మనం ఐడెంటిఫై చేయలేమండి. ఓకే. అందుకే దీన్ని మనం ఇక్కడ యూజ్డ్ ఇన్ సెర్చ్ టార్చ్ లైట్స్ లో ఈ టైప్ ఆఫ్ లెన్సెస్ అనేవి యూజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ మనం మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క F లో పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఈ యొక్క పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందంటే బిట్వీన్ F అండ్ O. ఇక్కడ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడి నుంచి ట్రాన్స్మిట్ అవుతుందండి ఇక్కడ F దగ్గర నుంచి Oకి. ఆల్రెడీ మనం డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేసినట్లయితే పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది F దగ్గర నుంచి O దాకా కూడా ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఓకే. పొజిషన్ ఆఫ్ ఇమేజ్. ఇక దీంట్లో మనం ఇక్కడ ఈ యొక్క పొజిషన్ ఆఫ్ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే వన్ ఆఫ్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది లెన్స్. ఆ యొక్క లెన్సెస్ లో మనం ఇమేజ్ అనేది ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. ఓకే. దీంట్లో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే నెగిటివ్ గా ఉంటుందండి. ఈ యొక్క ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఎలా ఉంటుందంటే U ఈక్వల్ టు అంటే నెగిటివ్ గా ఉంటుంది. దీంట్లో ఇమేజ్ డిస్టెన్స్ వచ్చేవాడికి కూడా నెగిటివ్ గా ఉంటుంది. దీంట్లో ఫోకల్ లెంగ్త్ వచ్చేవాడికి పాజిటివ్ గా ఉంటుందండి. ఓకే. దీని యొక్క నేచర్ ఆఫ్ సైజ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వర్చువల్ అండ్ ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ గా ఉంటుందండి. ఓకే. ఈ టైప్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ లో నుంచి మనం లైట్ అనేది ఫోకస్ చేసినప్పుడు దిస్ కేస్ అనేది దేంట్లో యూజ్ చేస్తారంటే దిస్ కేస్ యూజ్డ్ ఇన్ సింపుల్ మైక్రోస్కోప్. ఈ యొక్క సింపుల్ మైక్రోస్కోప్ లో ఈ టైప్ ఆఫ్ లెన్సెస్ అనేవి యూజ్ చేసి ఈ యొక్క ఇమేజ్ ఫార్మేషన్ కోసం ట్రై చేస్తారు. ఓకేనండి. ఓకే. దీని రిలేటెడ్ గా మనం బిట్స్ అని అబ్జర్వ్ చేస్తాం. ప్రాక్టీస్ బిట్స్
ఓకే, ప్రాక్టీస్ బిట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ ఇక్కడ డాష్ లెన్స్ ఫార్మ్స్ ఏ diminished virtual image always. Option A biconvex, option B biconcave, option C concave and convex, option D plano convex. Answer option B biconcave. Focal length of lens is dash when it is in water than in air. Option A low, option B more, option C equal, option D double. Answer option B more. Bubble in water acts as dash. Option A converging lens, option B diverging lens, option C concave mirror, option D none of these. Answer option B diverging lens. Focal length is defined for dash bodies. Option A opaque, option B transparent, option C all solids, option D all gases. Answer option B transparent. The refractive index is more for option A glass, option B diamond, option C air, option D kerosene. Answer option B diamond. The critical angle of diamonds dash. Option A 25 degrees, option B 30 degrees, option C 24.4 degrees, option D 90 degrees. Answer option C 24.4 degrees. If light ray enters diamond, which makes the diamond shine? Option A total internal reflection, option B reflection, option C refraction, option D refractive index. Answer total internal reflection. The speed of light in air. యొక్క లైట్ అనేది ఎయిర్ లో ఎంత స్పీడ్ తో ట్రాన్స్మిట్ అవుతుందో అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏ 3 into 10 to the power of 8 meter per second, option B 3 into 10 to the power of 8 millimeter by second, option C 3 into 10 to the power of 8 kilometer per second, option D 3 into 10 to the power of 8 centimeter per second. Answer option A 3 into 10 to the power of 8 meter per second. Magnifying lens means dash. Option A biconvex, option B biconcave, option C plano convex, option D plano convex. Answer option A biconvex. Focal length of lens depends on option A lens material, option B surrounded medium, option C radius of curvature, option D all. Answer option D all. If focal length of convex lens 25 centimeters, then focal power is dash D. Option A 1 by 25, option B 25, option C 2, option D 4. Answer option D 4. Sign of focal length of diverging lens is option A positive, option B negative, option C 0, option D infinity. Answer option B negative. Focal power of lens is 1D అంటే 1 diopter. The focal length is
Option A 10 meters. Option B 1 meter. Option C 100 meter. Option D 0.1 meter. Answer option B 1 meter. In the case of plane surface, radius of curvature value is option A infinity, option B 50 centimeters, option C 0, option D minus 50 centimeters. Answer option A infinity. A convex lens of focal length f is divided into two parts by horizontally. Then focal length of each part is option A 2f, option B f, option C f by 2, option D uf. Answer option B f.